ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామ శంకర్ మామ మామ ఈ శంకరంగాడు ఏం చెప్పి చేస్తాడో ఏంటో. నా ప్రాణం తీయడానికి వీడు బతికినట్టున్నాడే. మామ శంకర్ మామ 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 నువ్వు శంకర్ మామ నేను గంగని సావిత్రమ్మ కొడుకుని. చెల్లి నా చెల్లి నా చెల్లి సావిత్రమ్మ కొడుకు నువ్వు? అవును అవును మామ. చెల్లి అని నువ్వు నోరారా పిలుస్తున్నావు, కానీ మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నీ పేరు వాడుకుంటున్నారు మామ. దుర్మార్గులు వాళ్ళ ఆగడాల్ని అడ్డుకోవడానికి సావిత్రమ్మ ప్రయత్నం చేసేది కదా గంగా. ఆ దేవత అడ్డు తొలగించుకోవడానికి అలాంటి అబండాలు వేశారు. అవును మామ, అసలు ఏం జరిగింది? మా అమ్మ ఎక్కడుంది? ఏమైపోయింది? శంకరంగాడి గనక నిజం చెప్తే ఇదే బెడ్ మీద నన్ను పడుకోబెట్టేస్తాడు గంగా. నా ఊపిరి తీసేస్తాడు. ఇప్పుడేం చేయాలి? ఏంటయ్యా ఇంకా అలాగే నించుంటావా? బయటకు వెళ్ళు. అయిపోయింది మేడం. అక్కడ తుడిస్తే మొత్తం శుభ్రం అయిపోయినట్టే. చెప్పు మామ చెప్పు. ఈ రోజులాగే ఆ రోజు కూడా నా చెల్లి సావిత్రమ్మను తీసుకొని ఆటోలో పోయినాను. అప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అనుకోకుండా ప్రమాదం జరగలేదు, జరిపించారు. యాక్సిడెంట్ చేయించింది ఎవరు మావా? మామా ఏమైంది మామా? ఏమైంది మావా? మామా ఏమైంది మామా? మామా 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 డాక్టర్, మా శంకర మామయ్యకి ఏమైందో చూడండి. పెద్ద డాక్టర్ని పిలుస్తాను. మామా మామా మాట్లాడు మామా. మామా మామా మాట్లాడు మామా. మామా మామా లే మామా. మామా మామా ఏమైంది మామా? మామా ఏమైంది మామా? మామా మామా మాట్లాడు మామా. తనని రూమ్లోకి తీసుకెళ్ళండి. డాక్టర్, శంకరం మావయ్యకి ఏమైంది? సడన్ గా షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు. తన ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికైతే తను అవుట్ ఆఫ్ డేంజర్.
కోమాలోకి వెళ్లకుండా అబ్జర్వ్ చేస్తుండాలి. మళ్ళీ స్పృహలోకి రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం గంగా. ఆ గది నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు డాక్టర్? సమయానికి తను నా దగ్గరకొచ్చి ఇన్ఫార్మ్ చేయడం వల్లే ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళాం. థ్యాంక్స్ డాక్టర్. ఊరికే థ్యాంక్స్ చెప్తే ఎలా? ఫీజు కట్టమంటారా? కట్టేస్తాను. నువ్వెప్పుడో కట్టేశావు గంగా. ఫీజు కాదు, తన మెడలో తాళి. శివ, నువ్వా? అవును బావా, శంకర్ బాబాయ్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే డాక్టర్లా వేషం వేసుకుని వచ్చాను. సమయానికి తను అలర్ట్ అవ్వడం వల్ల అన్ని రకాలుగా మేలు జరిగింది. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి డాక్టర్. ఇట్స్ ఓకే అమ్మా. ఏంటి శివ ఇది? ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. బావా, ఇన్నాళ్ళు ఎవరికంటా పడకుండా శంకర్ బాబాయ్ని ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం. ఎలా తెలిసిందో ఏంటో, కొంతమంది దుర్మార్గులు శంకర్ బాబాయ్ స్పృహలోకి వస్తున్నారని తెలుసుకుని అటాక్ చేయడానికి వచ్చారు. ఎవరు దాడి చేసినట్టుగాని అనుమానంగా తచ్చాడినట్టుగాని లేదే. నువ్వు బాబాయ్తో మాట్లాడి సావిత్రి అత్తయ్య గురించి తెలుసుకోవాలన్న ఆతృతలో ఉన్నావు. ఫ్లోర్ తుడవాలని వార్డ్ బాయ్లా వచ్చాడు కదా, అతను కూడా ఈ హాస్పిటల్ స్టాఫ్ కాదంట. రోజు ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్, సిబ్బంది, డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు. అందుకే కొత్తగా వచ్చినా సరే ఎవరు బిజీలో వాళ్ళుండి పక్క వాళ్ళని పట్టించుకోకపోవచ్చు. సమయానికి నేను కరెంటు తీసేసి శంకర్ బాబాయ్ని నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదేం పరవశమే, పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగని చూపుకే, ఇదే ఉదయం గత దినాన ఇలాలే. శివ, మా అమ్మ గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి శంకరం మామ. తనకి ఏమన్నా అయితే మా అమ్మ ఆచూకీ ఈ జన్మలో తెలుసుకోలేను. ఇన్నేళ్లుగా తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా నాకు తెలీదు. కోమాలో నుంచి బయటపడే శంకరం మామ వల్లే ఎప్పటికైనా సరే నన్ను కన్న తల్లిని కలుసుకుంటానని నాకు నమ్మకం ఉండేది. శత్రువులు ఎవరో ఎందుకలా చేస్తున్నారో తెలియదు గాని తన ప్రాణాలకేం కాకుండా కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. క్షమించు, కావాలని నిన్ను పట్టుకోలేదు. పర్లేదు బావా, బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.